ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హెచ్ఎంపీ వైరస్ గురించి ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పటికే అవసరమైంది, అవసరం లేనిది కూడా బయటకొచ్చేసింది. సో, యాస్ ఎ ఫిజిషియన్ మీరు ఆల్రెడీ ప్యానెల్‌లో చాలా సార్లు చూసుంటారు ఈ వైరస్‌ని. ఇప్పుడు ఎందుకు దీనిపై దృష్టి ప్రపంచం నుంచి మళ్ళింది? ప్రపంచం దృష్టి ఎందుకు హెచ్ఎంపీవీకి వచ్చింది అంటే, సడన్‌గా ఒక కేస్ లోడ్ అనేది ఎక్కువగా నమోదైనాయి కాబట్టి. లేదు అంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఆల్రెడీ ఇన్ ఎగ్జిస్టెన్స్ 60 ఇయర్స్ నుంచి ఉంది. అవును. ఎప్పుడైతే కేస్ లోడ్ అంటే ఒక వైరస్ ఫాస్ట్‌గా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే టైం నుంచెల్లి, ఒకరి నుంచెల్లి 10 మందికి ఒకే షార్ట్ స్పాన్‌లో అంటే ఒకే టైంలో ఎక్కువ మందికి స్ప్రెడ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ పాజిటివ్ వస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే సేమ్ సిమ్టమ్స్ చాలా మందికి కనిపిస్తాయి. అదేంటి సడన్‌గా ఒకేసారి ఇన్ని సిమ్టమ్స్ వస్తున్నాయని అప్పుడు ఆలోచన వస్తుంది. ఏంటి ఇది అని చెప్పేసి. ఇలాంటప్పుడు ఎందుకు బాగా ఈ వైరస్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాల్సింది అన్నప్పుడు వైరస్ యూజువల్‌గా అది దానిచ్చది పెంపొందించదు. ఇట్ నీడ్ ఎ బేస్ సెల్స్. సో ఒక సెల్ నుంచి ఇంకో సెల్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతున్నప్పుడు ఆ జీన్స్‌లో మ్యుటేషన్ చేంజెస్ జరుగుతాయి. దాన్ని మ్యుటేషన్ అంటాం. అవును. ఆ చేంజ్ అయిన వైరస్ యొక్క మూవ్‌మెంట్ అంటే దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? దాని ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది? దాని పర్యవసానాలు క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది గెస్ చేయడం కష్టం. అవును. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు కోవిడ్‌లో మనకి 3 వేవ్స్ చూసాం. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ వేవ్‌లో ఏదైతే సివియారిటీ ఉందో సెకండ్ వేవ్‌లో లేదు. సెకండ్ వేవ్‌లో ఉన్న సివియారిటీ థర్డ్ వేవ్‌లో లేదు. ఎందుకు అంటే ఆ వైరస్‌లో వచ్చిన చేంజెస్ వల్ల వైరస్ స్ట్రాంగ్ అయింది. సో వాటి యొక్క ఇన్ఫెక్టివిటీ ఎక్కువైంది. సేమ్ అదే విధంగా హెచ్ఎంపీవీ కేసెస్ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా మ్యుటేషన్ వస్తే కానీ ఆ మ్యుటేషన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చెప్పడానికి మనకు టైం పడుతుంది. రైట్. ఒకవేళ ఆ మ్యుటేషన్ గనక స్ట్రాంగ్‌గా ఉంటే వైరస్ స్ట్రాంగిటీ పెరుగుతుంది. లేదు అంటే ఈ వైరస్ చాలా సంవత్సరాలకెళ్ళి ఉంది కాబట్టి ఆ సింప్టమ్స్, ట్రీట్మెంట్ ఏంటి అనేది మనకు ముందుగానే సుపరిచితం. సో, ఎంత మనకి మ్యుటేషన్స్ వచ్చి వేరియంట్స్ మారినా కూడా ఆల్రెడీ 60 ఏళ్ల నుంచి ఉన్న వైరస్ అంటే ఏదో కొద్దో గొప్పో మనకి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చుండాలి కదా! యెస్. కానీ హర్డ్ ఇమ్యూనిటీ రావాలి అంటే 90% ఆఫ్ పాపులేషన్ ఇన్ఫెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే. సో మీరు ఓన్లీ 10% ఆఫ్ పాపులేషన్ ఇన్ఫెక్ట్ అయ్యిందంటే మిగతా 90% పేషెంట్స్‌కి ఇమ్యూనిటీ వస్తాయి. ఉండదు. సో రైట్. హర్డ్ ఇమ్యూనిటీ రావాలి అంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యి ఉండాలి. అవును. కోవిడ్‌లో కూడా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అయ్యేసరికి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అంటే కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళ నెంబర్ ఫస్ట్ వేవ్ ఎండింగ్‌కి, థర్డ్ వేవ్ ఎండింగ్‌కి చూసుకుంటే డిఫరెన్సెస్ చాలా మందికి వచ్చి ఉంటుంది. నేను ఎవరిని అడిగిన పేషెంట్‌ని నాకు ఆల్రెడీ కోవిడ్ వచ్చింది సార్ అంటారు. సో రైట్. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎఫెక్ట్ అయినారు కాబట్టి థర్డ్ వేవ్‌కి చాలా ఇమ్యూనిటీ వచ్చేసింది. అందుకే దాని తర్వాత మనం కేసెస్ చూడడం చాలా తగ్గింది. సో హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళలో ఆ ఇమ్యూనిటీ పెరిగిన తర్వాత ఇంకో కొత్త ఇన్ఫెక్షన్ అది రాదు. సో అప్పుడు ఇన్ఫెక్షన్ రాదు. హెచ్ఎంపీ వైరస్‌లో ఏసిమ్ప్టమాటిక్ కేసెస్ మనకేమన్నా తెలిసాయా? ఉదాహరణకి మీరు సింప్టమ్స్ వస్తే బయటపడ్డట్టు వాళ్ళకొచ్చినట్టు అని అనుకుంటే ఎస్. ఒకవేళ ఏసిమ్ప్టమాటిక్‌గా కూడా కరోనా వైరస్ మనం చూసాం ఎస్. కొంతమందిలో. సో, అలా హెచ్ఎంపీ వైరస్ గురించి మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఉందా సార్? ఏ వైరస్‌కైనా అసిమ్ప్టమాటిక్ ఇన్ఫెక్షన్ అంటే సిమ్టమ్స్ లేకుండా ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. యూజువల్‌గా హెచ్ఎంపీవీ వైరస్ గానీ, ఏ వైరస్‌లో గానీ ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు అంటే ఏజ్ గ్రూప్ వైస్ చూసుకుంటే చిన్న పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంకా స్ట్రాంగ్ హోల్డ్‌లోకి రాదు. పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇమ్యూనిటీ చాలా డౌన్ అయ్యి ఉంటుంది. వీళ్ళు కాకుండా ఇమ్యూనిటీ స్వతహాగా తక్కువ ఉన్న వాళ్ళంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల షుగర్ కానీ, అన్‌కంట్రోల్డ్ షుగర్స్ కానీ, సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్, ట్రాన్స్‌ప్లాంట్ అయిన వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఈ 3 కేటగిరీలో చూసుకుంటే ఇన్ఫెక్షన్ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సిమ్టమ్స్ ఈజీగా ఏర్పడతాయి. ఈ కేటగిరీస్ కాకుండా మధ్య వయసులో ఉన్న వాళ్ళు మగవారు గానీ, ఆడవారు గానీ ఎవరికైతే ఇమ్యూనిటీ బాగుంటుందో వాళ్ళకి చిన్నపాటి జలుబు లాంటి సిమ్టమ్ వచ్చి ఉంటుంది. 1 ఆర్ 2 డేస్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు కాన్సంట్రేట్ కూడా చేయరు. వాళ్ళ గురించి ప్రాబ్లమ్ లేకపోవచ్చు కానీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తారని అయితే ఉంటుంది. ఈజీ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు. అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు ఉండొచ్చు. స్కూల్ గోయింగ్ చిన్నపిల్లలు ఉంటారు. సో వాళ్ళ నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి సార్ ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ భారతదేశంలో నమోదైన కేసులు అది ఏ బేసిస్ మీద హెచ్ఎంపీ వైరస్ అన్నారంటే ప్యానెల్ టెస్టింగ్ చేసుంటారా వాళ్ళకి? యెస్. ప్యానెల్ టెస్టింగ్ అంటే టెస్టింగ్ చేయకుండా మనం ఒక్కోసారి ఇది వైరస్ అని చెప్పడానికి వీలు కాదు. అంటే ప్రిసైజ్‌గా మనకు చెప్పాలంటే ఎందుకంటే మనకి ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ ఉంది, ఆర్ఎస్‌వి వైరస్ ఉంది, అడినో వైరస్ చాలా వైరస్‌లు ఉన్నాయి. ప్రతి వైరస్‌కి సుమారు సిమ్టమ్స్ సేమ్‌గా ఉన్నప్పటికీ మనం పర్టిక్యులర్‌గా ఈ వైరస్ యొక్క ప్రభావం ఉండొచ్చు అని చెప్పడానికి మనకు ఆ వైరస్ ఏంటి అనేది తెలియాలి. సో మనకు ఆల్రెడీ ప్యానెల్ అంటే సేమ్ కోవిడ్‌లో చేసినట్టు ఆర్‌టీపీసీఆర్ విధంగానే కానీ ఈ ప్యానెల్‌లో అన్ని వైరసెస్ కలిపి ఉంటాయి. సో ఆ ప్యానెల్ టెస్టింగ్ చేయాలి అంటే కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. ఎందుకంటే మన కోవిడ్‌లో ఓన్లీ సింగిల్ కోవిడ్‌గా చేసాం కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్ గవర్నమెంట్ సబ్సిడైజ్ రేట్స్‌లో ప్రొవైడ్ చేసింది. కానీ ఇప్పుడున్న ప్యానెల్ టెస్టింగ్‌లో అన్ని వైరసెస్ కలిపి ఉంటాయి కాబట్టి ఆ ప్యానెల్ మొత్తం చిన్నపాటి జలుబుకి, ఇన్ఫెక్షన్‌కి చేసేస్తే కాస్ట్ ఎఫెక్టివ్ ఉండదు కాబట్టి సింప్టమాటిక్ ట్రీట్మెంట్‌గానే వేస్తాం.